హాయ్ గైస్, ఈ యానిమేషన్ చూసారు కదా, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా న్యూ సీక్వెన్స్ క్రియేట్ చేశాను. టెస్ట్ కోసం న్యూలో టెస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టెస్ట్ ఎంటర్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం మీకు నచ్చిన టెస్ట్ పెట్టుకోండి. ఆ టెస్ట్ని మనం సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ కోసం సాలిడ్ లేయర్ ఒకటి తీసుకుని నచ్చిన కలర్ ఏ కలర్ పోతుందో నేను ఎల్లో తీసుకున్నాను. టెస్ట్ని సెలెక్ట్ చేసుకుని 3D ఆన్ చేయండి. ఆ 3D అడ్వాన్స్ 3Dలో మార్చుకోండి దాన్ని. టెస్ట్ వే సెలెక్ట్ చేసి అది నేను చూపించినట్టుగా RGBని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ బ్లాక్లో మార్చుకోండి. తర్వాత న్యూలోకి వెళ్ళి కెమెరాని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత మరలా న్యూలోకి వెళ్ళి నల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ నుంచి నల్ ఆబ్జెక్ట్కి పాత్ ఇవ్వండి. ఓరియంటేషన్కి ఫ్రేమ్ ఆన్ చేసుకుని నేను ఇందులో చూపించిన విధంగా దాని యొక్క వాల్యూస్ మార్చుకుంటూ సెకండ్ క్రీఫ్రేమ్ మూడో క్రీఫ్రేమ్ కూడా సెట్ చేసుకోండి. మనం అనుకున్న రేడియేషన్ వచ్చింది చూడండి. ఇలాంటి మరిన్ని ఈజీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసుకోవద్దు. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం